ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని బుధవారం జిల్లా కలెక్టర్ రాజర్షిష ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ఈసీజీ, మెడికల్ స్టోర్, అలాగే ఓపీ విభాగాలతో పాటు పలు వార్డులను ఆయన పరిశీలించారు. న్యూరో సర్జరీ, యూరాలజీ, సైకియాట్రీ, ఈఎన్టీ వంటి ఖరీదైన స్పెషలిస్ట్ సేవలు ఉచితంగా అందుతున్నాయని, జిల్లా ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి ఆర్థికంగా నష్టపోకుండా వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇక ఆసుపత్రిలో రోగులు సైతం ఆవరణను శుభ్రంగా ఉండేలా ఆడియో సందేశాల ద్వారా అవగాహన కల్పిస్తున్నామన్నారు. తనిఖీలో కొన్ని చిన్నపాటి లోపాలను గుర్తించామని, ప్రొఫెసర్లు, హెచ్ఓడీలు తప్పనిసరిగా విధుల్లో ఉండాలని, నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని ఆర్ఎంఓను ఆదేశించారు. ఆసుపత్రిలోని మందుల కొరత లేకుండా సిడిఎస్ ద్వారా లేదా ప్రైవేటు టెండర్ల ద్వారా అవసరమైన మందులన్నీ కొనుగోలు చేసి రోగులకు ఉచితంగా అందేలా చర్యలు తీసుకుంటున్నట్లుగా స్పష్టం చేశారు. వైద్య సేవల్లో ఏవైనా సమస్యలు ఉంటే నేరుగా రిమ్స్ డైరెక్టర్ దృష్టికి లేదా తన దృష్టికి తీసుకురావచ్చన్నారు. ప్రస్తుత వర్షాకాల నేపథ్యంలో పీడియాట్రిషియన్, అలాగే ఓబీజీ సేవలు అత్యంత కీలకమైనందున హాస్పిటల్ నిధుల ద్వారా తాత్కాలిక ప్రతిపాదన వైద్యులను నియమించినట్లుగా వెల్లడించారు. దోమల ద్వారా వ్యాపించే డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటి వ్యాధుల బారిన పడకుండా ఉండడానికి ప్రజలు తమ ఇళ్లలో ప్రతి శుక్రవారం తప్పనిసరిగా డ్రై డే పాటించాలని పిలుపునిచ్చారు. రిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇది ఇప్పుడు మార్నింగ్ ఓపీ టైం చాలా క్రూషియల్ ఉంటుంది. సో దాని పరంగా మళ్ళీ ఏవైతే స్పెషలిస్ట్ డాక్టర్స్ ఉన్నారో మళ్ళీ ఆర్ఎంఓ గారితో మళ్ళీ వాళ్ళతో తెలుసుకొని మరి స్పెషలిస్ట్ డాక్టర్స్ అందుబాటులో ఉన్నారా లేరా అవి కూడా చెక్ చేయడం జరిగింది. సో ఈఎన్టీ దగ్గర కూడా మళ్ళీ చెక్ చేయడం జరిగింది, యూరాలజీ దగ్గర కూడా చెక్ చేయడం జరిగింది. సో రెండు చోట్ల మళ్ళీ అక్కడ ఉన్న ప్రొఫెసర్స్, బేసికల్గా అసిస్టెంట్ ప్రొఫెసర్ కానీ అసోసియేట్ ప్రొఫెసర్ కానీ వారు అందుబాటులో ఉన్నారు. ఓపీ కూడా ఏవైతే ఉన్నాయో మళ్ళీ ఈ మంత్ ఓపీ కూడా మొత్తం కూడా చెక్ చేయడం జరిగింది. బేసికల్గా డైలీ ఎంత ఓపీ అవుతున్నాయి, ఐపీ ఎంత అవుతున్నాయి, మైనర్ సర్జరీ, మేజర్ సర్జరీ ఇవన్నీ కూడా స్టాటిస్టిక్స్ కూడా చెక్ చేయడం జరిగింది. దాదాపు ఇక్కడ పేషెంట్స్ కూడా ఇంటరాక్షన్ చేస్తే మళ్ళీ వారు కొందరు ఫస్ట్ టైమర్స్ కూడా ఉన్నారు ఇక్కడ రావడానికి, కొందరు మళ్ళీ నిరంతరంగా కూడా ఇక్కడ వస్తున్నారు. అంటే నేను ఒక ఎగ్జాంపుల్లో చూస్తే ఒక నిర్మల్ నుంచి కూడా మళ్ళీ ఒక అమ్మాయి, తర్వాత వాళ్ళ బాబు అక్కడ ఎంజేపీ మామిడలో చదువుతున్నారు. సో ఇక్కడికి వచ్చి మళ్ళీ వారు ఎక్స్రే కూడా తీయడం జరిగింది. సో అయితే ఇది అంతా కూడా క్రాస్ చెక్ చేయడం జరిగింది. అంటే డాక్టర్ రాసిన తర్వాత మళ్ళీ ఎక్స్రే తీయడం అవుతున్నాయా, ఎక్స్రే మళ్ళీ వారికి అందే చేయడం అవుతున్నాయా, సో అవి అన్నీ కూడా చెక్ చేయడం జరిగింది. ఈసీజీ రూమ్లో కూడా ఏవైతే ఈసీజీ పేపర్స్ ఉన్నాయో అది ఉన్నాయి, కానీ కొన్ని చిన్న చిన్న ల్యాప్సెస్ కూడా ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మేజర్గా ప్రొఫెసర్ హెచ్ఓడీస్ ఎవరైతే ఉన్నారో వారు కూడా తప్పకుండా ఉండాలి. సో వారు ఇప్పుడు కొందరు ఉన్నారు, కొందరు లేదు. దానికి ఆరోగ్య గారికి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. వారికి మళ్ళీ ఒక్కసారి మళ్ళీ వార్నింగ్ కూడా ఇస్తూ, ఎందుకంటే వారు తప్పకుండా ఉండి మళ్ళీ ఇంకా జనాలపైన కూడా నమ్మకం కూడా వస్తాయి. దీంతోపాటు మళ్ళీ ఫార్మసిస్ట్ సందర్భంగా కూడా మళ్ళీ ఇక్కడ మెడిసిన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. కొన్ని మెడిసిన్స్ ఏవైతే అందుబాటులో లేవు అవి కూడా మళ్ళీ మనం ఒకవేళ సిడిఎస్ నుంచి సప్లై అయితే వెరీ గుడ్, సిడిఎస్ నుంచి సప్లై అవ్వకపోతే మళ్ళీ మనం ప్రైవేట్ పర్చేస్ కూడా టెండర్ ద్వారా కూడా చేస్తాం, కాబట్టి అవి కూడా చెక్ చేయడం జరుగుతాయి. సో ఇది చాలా మనకి ఇంపార్టెంట్ హాస్పిటల్ రిమ్స్లో, ఎందుకంటే ఉన్నారు అన్ని రకాల స్పెషలిస్ట్ సర్వీసెస్ డాక్టర్స్ ఉన్నారు.